సో హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. గైస్, మనమైతే ఈరోజు బ్రాండ్ న్యూ ఫ్రెష్ వీడియో అయితే కలుసుకుంటున్నాం మిమ్మల్ని. ఎందుకంటే మొన్న రీసెంట్గా 1v1 అయితే అప్లోడ్ చేసా ఒక బ్రోతో. స్టార్టింగ్ ఫస్ట్ అప్లోడ్ చేసింది కదా, సెకండ్ అప్లోడ్ చేసా. రూమ్ కాకుండా క్రాష్ ల్యాండ్ ఆడా నేను. ఆ బ్రో అయితే ఏంటి నువ్వు నన్ను కొడతావా అని చెప్పి ఇంకొక బ్రోని అయితే తీసుకొచ్చాడు అనమాట 2v2 ఆడమని. సో దానికన్నా నేను మా ఫ్రెండ్తో తీసుకొచ్చాను, అంటే మా ఫ్రెండ్తో వచ్చాను. సో ఇది కూడా ఆల్బమ్లో అదే. రికార్డ్ చేయాలంటే అంత స్పీడ్గా అయ్యే పని కాదు నాది. అటువైపు ప్లేయర్లు అయితే కిరాక్ ప్లేయర్లు అదిగోండి వాళ్ళ ఫ్రెండ్ అయితే తెచ్చుకున్నాడు అనమాట. సో చూడండి, నాకైతే అలాగా అమౌంట్ వేసేసరికి నన్ను కొట్టిన బ్రో అని చూసి నాకు ఇంకా చిరాకు ఎక్కింది. మావాడు కూడా అటు ఇటు మంచివాడు ప్లేయర్. సో ఇంకోండి వచ్చింది. ఇక్కడ మీకు ఇటువైపు రైట్ వైపు కింద కనబడుతుంది కదా లయన్ పోస్టర్ పెట్టుకుని, వాడు అనమాట నాతో ఒకసారి 1v1 ఆడింది. దాని తర్వాత వాళ్ళ టీమ్మేట్ ని అయితే తెచ్చుకున్నాడు 2013 నాను అంట. సో చూద్దాం ఎలా ఉండిద్దో మరి. సో మన బ్రో అయితే 1v1 సిచ్యువేషన్ లో అయితే ఉన్నాడు. ఇందాక ఒకరిని ఫ్రెష్ గా నాక్డౌన్ అయితే చేశాడు. సో అదిగోండి ఫుల్ చెట్టు ఒక బుల్లెట్ తగిలితే అయిపోయాడు. బ్రో అయితే టెన్షన్ లో ఉన్నట్టున్నాడు, అసలు కాలుస్తానే వాళ్ళు వేసేస్తున్నాడు అంత టెన్షన్ లో. సో హెల్మెట్ అయితే ఎగిరిపోయింది అనమాట మనోడిది. సో లొకేషన్ అయితే తెలిసిపోయింది, డ్రాగన్ స్కిన్ ఉంది కాబట్టి. అబ్బా సూపర్ స్పీడ్ లో వచ్చాడులే. సో మనోడైతే సేవ్ జోన్ అయిపోతున్నాడు అనమాట. ఓహో ఇటు నుండి వాళ్ళు ఇరికిద్దాం అనుకున్నాడు జోన్ లో, కానీ అటు నుండి వచ్చాడు. సో అక్కడైతే చూస్తుంటే 1v1 సిచ్యువేషన్ ఎంతసేపు నడుస్తుంది. సో బ్రో అయితే మంచి టెన్షన్ లో అయితే ఉన్నాడు అనమాట. బుల్లెట్ వేస్తున్నాడు, బ్లూ వల్ల రఫర్ నొక్కేస్తుంది. అసలు బ్లూ ఫిక్స్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు మరీ కామెడీగా. మరి అలా ఉన్నప్పుడు కూడా ఫిక్స్ అంటే ఆ స్టిక్ వాడిని మనల్ని అంత తక్కువ చూస్తున్నారు. జోన్ లో అయిపోయింది. అబ్బా మన బ్రోని ముందు జోన్ లో గెలిపాడు. ఫిఫ్త్ కొట్టేశాడా? అబ్బే ఫిఫ్త్ హెల్మెట్ చేసాడే. ఫిఫ్త్ అయితే ఎలిమినేట్ చేశాడు అనమాట మనల్ని. సో ఇదైతే 8 రౌండ్స్ మ్యాచ్ అనమాట. స్కోర్ చూస్తుంటే 0-1 అనమాట. వాళ్ళగా 1 పాయింట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మిల్లులో అయితే వచ్చింది మనకి మ్యాప్. నేనైతే డబుల్ అమౌంట్ అప్డేట్స్ అవును ఒక డెజర్ట్ అయితే తీసాను అనమాట. ఈ రౌండ్ లో నేను కొంచెం మూమెంట్ ఇచ్చి ఆడడానికి ట్రై చేసా మూమెంట్ అవ్వాల, ట్రై చేసాం ఇచ్చి ఆడడానికి. సో నన్ను కొట్టిన 2013 నాను అని ఒక బ్రో అయితే ఉన్నాడు కదా, నన్ను కొట్టిన ఆ బ్రోని అయితే కుమ్ముడు పంపుతా. సో అక్కడైతే మన బ్రో అయితే నాకైపోయాడు అనమాట. చేదుకోండి నన్ను అంతకడ కొట్టిన బ్రో అయితే ఎక్కడ ఉన్నాడు చూడండి, ఎగిరెగిరి వస్తున్నాడు మీదకి. స్టార్టింగ్ లో కనెక్ట్ అవ్వలేదు, ఇద్దరు నా మీదకి వచ్చేసరికి కొంచెం టెన్షన్ అయ్యాను. దాని తర్వాత కొంచెం రిలీఫ్ అవ్వడానికి ట్రై చేసి ఒక్కొక్కడికి 1 డబుల్ అయితే కనెక్ట్ చేయడం మొదలు పెట్టాను. ఫస్ట్ అయితే ఈ బ్రో కనెక్ట్ అయిపోయింది. ఇంకేదైతే అదేంగానే పంచి ఇచ్చేసా రివెంజ్ కోసం. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ లోనే మొదలు కొట్టి దాని తర్వాత అమౌంట్ లేసాడా వచ్చి అలా 6th కొట్టాడు. సో ఈ బ్రోకి సగం హిట్ అనమాట. అది అయిపోయింది. సో ఇప్పుడైతే మనమైతే 1 పాయింట్ కొట్టేసాం. 1 vs 2 చేశాను నేను. సో ఎక్కడైతే రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. నాకు ఎప్పుడు గాలి ఇదే, ఎప్పుడు ఈ మ్యాప్ వచ్చినాక 1v1 లో ఆ గాల్లో ఆ కిటికీలో నుండి వాల్ చేసుకుంటూ వస్తా స్పైడర్ మ్యాన్ లాగా. అదొక సరదా నాకు.
ఎర్రమాదం ఉండేది దంచుతున్నాడు అనమాట. అసలు చూడండి, అసలు పడుకుంటున్నాడు చూడండి. నాకైతే ఈ టైంలో బ్రోన్ చూస్తే నాకు ఎంత కోపం వచ్చిందంటే అంత కోపం వచ్చింది. చూడండి, బ్రో నన్ను కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, నేను ట్రై చేసేసరికి మళ్ళీ పడుకుని పోతున్నాడు. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. వా బ్రో అయితే మంచి డిఫెండ్ గా ఆడుతున్నాడు. నా కాడ ఫస్ట్ షాట్ అదిర్చి పడినట్టుంది, భయం వేసినట్టుంది కొంచెం. బాగా బాల్ ఇరిగిపోయాను గాయస్. బాగా కొట్టేశాడు ఆడు కూడా. సో నాకు తెలిసి అమౌంట్ వేస్తున్నట్టున్నాడు ఆ బ్రో. దీంట్లో నంబర్ 1 అన్నాడు. ఎస్, దీంట్లో 1 అన్నాడు, అమౌంట్ వేసాడు. మళ్ళీ డబుల్ అమౌంట్ డబుల్ ఎక్స్ట్రా ఒడ్డు పెట్టండి. డెజర్ట్ తీసుకుని అయితే రెడీ అయ్యాం అనమాట. సో మేమిద్దరం అదే గురించి తీసుకున్నాం. దాని తర్వాత మార్చాడు అనమాట మనవాడు. సో ఇక్కడ చూసుకుంటుంటే మేమిద్దరం అప్పుడు దోల పని అయితే చేసాం అనమాట. దోల పని చెప్పని దోల పని. ఒకటి సో ఫస్ట్ నన్ను కొట్టినోడికి ఫినిష్ చేసాను అనమాట. దాని తర్వాత అడిగాను ఎక్కడ నువ్వు కొట్టేస్తావా లేకపోతే నేనే కొట్టినా అని. సర్లేరా బాబు నువ్వు ఆగ్రా నాకు కిల్లు లేవు అన్నాడు. పాపం అప్పటికే చూడండి ఎన్ని గిల్లులో మనోడి ప్రో ప్లేయర్ 1 గిల్లు. సర్రా ఆగలా అన్న, ఆయన మనకు దోల బ్యాట్ కాబట్టి కొట్టేసాం. 50 రూపాయలు ఇచ్చాడు చిల్లరేసినట్టు నాకు. ఇన్సెంట్ ఆఫ్ ఉండిద్ది గాయసాలకి. క్రొకోడైల్ ఫెస్టివల్ మామూలు క్రొకోడైల్ ఫెస్టివల్ కాదు, సూపర్ సూపర్ క్రొకోడైల్ ఫెస్టివల్. దాని తర్వాత మళ్ళీ అయితే మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. ఒకసారి మనకి గేమ్ శక్తి గేమ్ శక్తి అని అనుకుంటున్నాను. గేమ్ శక్తి అయితే వచ్చింది అనమాట. సో బ్రోకి అయితే అద్భుతంగా 2 నెంబర్లు పడిపోయినాయి. సో అల్టిమేట్ గా ఎంతైనా పని చేద్దాం అనుకుంటా మన బ్రో భయం వేసి గివ్ అప్ ఇచ్చాడు అనమాట. సో లాంగ్ నుండి అయితే అసలు చూడండి మనోడు ఫ్లాష్ మ్యాన్ లా ఆడుతున్నాడు. అలాంటి ఫ్లాష్ మ్యాన్ కాదు, సూపర్ ఫ్లాష్ మ్యాన్ లా ఆడుతున్నాడు. చూద్దాం ఉంటుంటే మరి గ్లో స్కిన్ ఏదో మార్చాను. బాగుందండి చెప్పండి ఉంచుతా లేకపోతే మార్చేస్తా. నాన్న బ్రో అయితే నా మీదకి టార్గెట్ పెట్టాడు. చూడండి నేను ఇంక మామూలుగా వచ్చి నా దగ్గరికి వస్తున్నాడు మళ్ళీ ఫ్లాష్ లాగా. అది మళ్ళీ మా కాడికి వచ్చాడు. సో ఇప్పుడు చూస్తే అబ్బా ప్యూర్ హెడ్ షాట్ పడిపోయింది అనమాట. సో ఇక్కడ స్కోర్ చూస్తుంటే 3-2 అనమాట. సో అన్నిట్లో MVP మనమే వస్తున్నాం. పాప మనోడు కిల్లు చూడండి అనుకుంది. అసలు డ్యామేజ్ చూడండి, కిల్లు చూడండి. నాకు తెలిసి ఫుల్ హిట్లు వచ్చేసి వదిలేస్తున్నాడేమో. సో అటువైపు వాళ్ళ కిల్లు చూడండి, మా మీద దారుణంగా ఉంది. ఆడేమో 3 అంట, ఇటుదేమో 2 అంట. సూపర్. ఇక్కడ చూసుకుంటే మనోడైతే ఒకరిని నాక్ చేస్తాడు అనమాట. సో ఎవరినబ్బా నాక్ చేసింది? ఇగోండి ఈ బ్రోని. సెకండ్ నాకు నేనే కరెక్ట్ వేసేసుకున్నా. ఈ రౌండ్ కూడా అడిగాను కొడతావా కొట్టవారా అని. నన్ను కొడుతున్నారు చూసుకోరా అన్న, అయినా పట్టించుకోలేదు. సగం హిట్ ఇచ్చాను రా కొట్టేసుకోరా అని నేనైతే పక్క వచ్చాను అనమాట. ఈలో ప్యాక్ చేసాడు కాబట్టి మన ఇద్దరం ప్యాక్ బయట డాన్స్ చేస్తున్నాం. అసలు మోడు చూడండి, రింగ రోజెస్ తిరుగుతున్నాడు. సర్లేరా బాబు నువ్వు కొట్టుకొని నేనైతే పక్కకి వెళ్ళి అమౌంట్ వేసి కూర్చున్నాను అనమాట. ఫస్ట్ ఏ అమౌంట్ వేద్దాం అర్థం కాల. దాని తర్వాత చైర్ అమౌంట్ వేసాను, అక్కడ ఉన్నది చూపించట్లేదేమో దీంట్లో. చాలాసేపు ఉన్నా చైర్ అమౌంట్ వేసి. నాకు తెలిసి అమౌంట్లు చూపేది అనుకుంటా వేసి దీంట్లో. అదిగోండి చైర్ అమౌంట్ వేసుకుని అయితే వెయిట్ చేసాను అనమాట. జోన్ వచ్చేస్తుందని ఇంకొంచెం ముందుకు వచ్చా. ఈలోపు మా వాడు కొట్టేసాడు. ఇంకొంచెంసేపు ఉందాం అనుకున్నా చైర్లో. సో ఇక్కడ స్కోర్స్ చూసుకుంటే 4-2 అనమాట. ఇప్పుడైతే హ్యాంగర్ వచ్చింది. ఇది మన 7th రౌండ్ అనమాట. సో చూడాలి.
ఇంకా ఎయిట్ అంటే 4 రౌండ్స్ అయితే మిగిలి ఉన్నాయి అనమాట. సో ఈసారి అయితే మనోడు మార్చినట్టున్నాడు. చూడండి మ్యాథ్ ఎట్ట పరిగెత్తున్నాం, సేమ్ గా పరిగెత్తాం ఒకేసారి. సో ఈ రౌండ్ లో అయితే ఎట్లా పడతాయో హెడ్ షాట్లు, నాకు పడతాయా ఆడియో పడతాయో తెలీదు. సస్పెన్స్ లో పెట్టాలి వ్యూవర్స్ ని. సో మనోడైతే లాంగ్ నుండి అనమాట సంగ్ లాగుతున్నాడు. అసలు నేను ఎప్పుడు వస్తానా నా దగ్గరికి, అదిగోండి అసలు వైట్ కలర్ షర్ట్ వేసుకుని అదిగోండి కింద బ్రో అన్నాడా, అబ్బే హెడ్ షర్ట్ మిస్ అయిపోయింది. ఆగండి guys. కొంచెం ఎక్కడ ఉన్నా, ఇక్కడ ఎక్కడ ఉన్నాను guys, ఎక్కడ కూడా కాదు. సరే చూడండి ఇప్పుడు ఎక్కడ నుండి ఆగోండి. ఈ సెకండ్ ప్లేయర్ ఉన్నారు దీంట్లో. ఈ సెకండ్ ప్లేయర్ అయితే నా మీద గట్టిగా పక్కట్టేశాడు అనమాట. నాకు అప్పుడు మ్యాచ్ ఆడేటప్పుడు అర్థం అయిపోయింది. ఫుల్ అసలు నేను ఎప్పుడు వస్తానా నన్ను ఎప్పుడు కొట్టాలా, నేను ఎప్పుడు వస్తాను నన్ను ఎప్పుడు కొట్టాలా అన్న టైప్ లో అన్నాడు బ్రో. సో నెంబర్ 1 అయితే నెంబర్ 2 మీద దారుణంగా ఉన్నాడు అక్కడ. ఈడి 500 డ్యామేజ్ 2 కిల్లులు. అసలు మా బ్రోది అయితే 900 3 కిల్లులు. సూపర్. అదిగోండి చూడండి, ఆ బాల్ నుండి సైలెంట్ గా వస్తాడు బయటికి. నేను ఎప్పుడు కొడదా నన్ను ఎప్పుడు చూసుకొని కొడతాడా అని వెయిటింగ్. నేను అసలు బయటకు వచ్చి బాల్ వేయగానే వచ్చేస్తున్నాడు మీదకి. కాబట్టి నాకు ఇంక టెన్షన్ లో వేస్తా, ఇంకోసారి నా దగ్గరకు వస్తా నరికేస్తా అని. సో ఇప్పుడైతే అయిపోయింది అనమాట. సో ఇక్కడ చూసుకుంటుంటే కొట్టేసాను ఎట్టకాలకి. అబ్బా గ్లిచ్ ఫైర్ అయ్యింది. నేను ఈ కంటైనర్ కావాలంటే ఎట్టా కనబడ్డాను ఇది పాపం. మన బ్రో చూడండి అసలు ఇంటర్నేషనల్ బ్రెజిలియన్ మూవ్మెంట్ వస్తున్నాడు అనమాట. అలా వెళ్ళిపోతున్నా అసలు హెడ్ షాట్. మనోడైతే మళ్ళీ టెన్షన్ పడిపోతున్నాడు అనమాట. మరి అంత టెన్షన్ ఉంటే అంతలా కనెక్ట్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం ఏంటంటే ఎనిమిది రంగంలో బ్రెయిన్ మన హ్యాండ్ సిగ్నల్ ఇస్తుంది, అరే బాబు ఎనిమిది వచ్చారా అని. జరగకుండా లాగుతాం మనం. అప్పుడు ఏ టైంలో ఎక్కడ లాగాలి ఎలా డ్రాక్ చేయాలి అనేది మర్చిపోతాం. అదే మీ ఆపోనెంట్ ఎంత పెద్దోడైనా హ్యాకర్ అంటే అనుకోవచ్చు అటు ఇటు కొంచెం భయం వేసిద్ది కొట్టేస్తాడేమో అని. సో నార్మల్ ప్లేయర్లు అలాంటి వాళ్ళప్పుడు కొంచెం ఊపిరి పీల్చుకుంటా చూసి ఆడండి. వచ్చేసాడు లాగకూడదు. మా బ్రో అంతే చేస్తున్నాడు. ఇప్పుడు వేస్తాడు అది షాట్ సూపర్ పడిపోయింది. అసలు ఎట్లా కొట్టారో బాబు అంటే నాకే తెలియదు కదా అలా పడిపోయింది అన్నాడు. ఫస్ట్ లో ముందుకు వెళ్తున్నాడంట, స్క్రీన్ ఒకేసారి ఇలా తిప్పేసి కొట్టాడంట. మరి అంత స్పీడ్ ఎలా పడిద్ది. సో ఈ రౌండ్ ఫైట్ అనమాట. సో నాకు చాలా చిరాకు తెప్పించేది ఏంటంటే ఆ పైన కంటైనర్ల మీద నన్ను కొడతారు. నాతో వీళ్ళిద్దరనే కాదు చాలా మంది నాతో చాలా వరకు ఆడిన వాళ్ళందరూ సిఎస్ఏ అయినా దేనిలో ఎక్కువ పైన కొడతారు. ఎందుకు అర్థం కాదు. ఓపి పడిపోయింది మాటల మధ్యలో ఈ బ్రోకి. బీపీ లేచిపోయింది. అదిగోండి నా కోసం పగబట్టాడు. వాళ్ళ టీమ్మేట్ పోయేసరికి లోపలికి వెళ్ళిపోయాడు. అదిగోండి మళ్ళీ నేను బ్యాక్ లోకి దూకుతానేమో అని మళ్ళీ వచ్చేసాడు బయటికి. ఇప్పుడు వస్తాడు చూడండి నా మీద ఫ్లాష్ మ్యాన్ లాగా. ఫ్లాష్ మ్యాన్ లానే కొట్టాను నేను కూడా. ఫ్లాష్ మ్యాన్ లో వస్తే ఫ్లాష్ మ్యాన్ లో తీసుకోవాలండి షాట్లు. అక్కడ స్కోర్స్ చూసుకుంటే 6-2 అనమాట. కానీ బ్రోకి ఎంత ధైర్యం ఉండాలో ఛాలెంజ్ ఇచ్చినందుకు. ధైర్యం అంటే నేను ఎంత పెద్ద తోపు అని కాదు, అంటే ఒక కంటెండర్ తో ఇచ్చాడని. అదిగోండి నన్ను హేట్ చేసి వాడికి పడిపోయిన షాట్ గట్టిగా. అందుకని ఎప్పుడు స్ట్రైట్ గా రాకూడదు అంటారు. ఇప్పుడైతే చూసుకుంటే అనమాట మనకి
అవుతుంది. నాకు చాలా లేదు, 6-8 అని 6-2 అనమాట స్కోర్స్. ఎక్కడైతే నాక్ చేస్తాడు అనమాట. కూడా గ్లిచ్ ఫైర్ అనుకుంటున్నాను నేను, ఎందుకంటే మరి అంత కవర్ లో ఉన్నప్పుడు కూడా అట్లా ఎట్లా కొడతారు గైస్. అసలు మా వాడు చూడండి, నేను పోతే ఇంకా పాతాళ లోకంలో వెళ్ళిపోతాడు. మనోడైతే కనెక్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాడు కానీ కనెక్ట్ అవ్వట్లా. మనం జోన్లో ఎత్తిచ్చేస్తున్నట్టున్నాడు పాపం. మావాడు బతుకు జోన్లోనే అయిపోతుంది. సో మనోడైతే కూర్చొని అవుతున్నాడు. అది రౌండ్ కూడా జోన్ లోనే కన్ఫర్మ్ అయిపోయిద్దాము. అసలు జోన్ మళ్ళీ ఫస్ట్ ట్రై చేస్తున్నాడు. లాస్ట్ ఫైట్ లో ఈ బ్లూ వాల్ ఉండకూడదు గైస్. ఫస్ట్ మళ్ళీ ఫిస్ట్ అవుట్ అయ్యాడు మావాడు. మళ్ళీ అమౌంట్ లాస్తాడు మనోడు, అన్ని పాట ఉండదు. ఇక్కడ రౌండ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. స్కోర్స్ చూసుకోండి, 6-3 అనమాట. మనోళ్ళు అయితే మంచిగా కంపేర్ చేస్తున్నట్టున్నారు. అట్లా చూడండి, నేను ఎక్కడ ఉంటే ఇంకెక్కడికో లాగుతున్నాడు వచ్చి ఆయన పెద్ద మనిషి. అదిగోండి మళ్ళీ పడిపోయింది. సో నాకు ఒక్కసారి కనుక చిరాకు చెప్పేస్తే అట్లా కొడతానే ఉంటా. చిరాకంటే చిరాకని కాదు, ప్రతిసారి నన్నే పాయింట్ చేసి, నేను ఫస్ట్ రౌండ్ కొట్టానని నన్నే పాయింట్ చేస్తున్నాడు అప్పటి నుండి. అసలు చూడండి, మేము ఎట్లుండి వస్తామో అని భయం వేసి ఎత్తుకొని వస్తున్నాడు బయట. ఓకే, ఇంకా మనవాడికి అయితే ఫుల్ ఇంటి పడిపోయింది అనమాట. మనవాడు బతుకు అయిపోయింది అనుకున్నా, అయిపోయింది కూడా, ఆల్రెడీ అయిపోయింది మనోడి బతుకు. ఇంకా నేనున్నా. సో మొత్తం మావాడు నా మీద భారం పెట్టాడు అనమాట. నేనైతే పాడుతుంది గిరగిర గిరి గింగిరా గిరి అని తిరుక్కుంటూ వచ్చాను అనమాట. ఇటు నాకైతే సగం హిట్ ఇచ్చాడు, ఇంకా అయిపోయింది అక్కడే అనుకున్నా. కొంచెం వెనక్కి వచ్చా. నాకైతే అక్కడ M1 బుల్లెట్స్ ఫుల్ రీలోడ్, దేంట్లోనూ లేవు బుల్లెట్లు స్విచ్ చేస్తుంటే. దీనిలో కూడా రీలోడ్ అయింది స్విచ్ చేయగానే. అయిపోయిందిలే, ఇంకా నేనేం కొడతాను అనుకున్నా. సో కానీ ఎట్లా కొట్టేశానా, కొట్టాను అనుకుంటా. ఇంకో కొట్టేశాను, సగం ఎక్కువతో బతికాను. అసలు మావాడైతే ఆహా సూపర్ పడింది ప్లేయర్ అన్నాడు. సో మేమైతే ఈ రౌండ్ కొన్ని రాని గన్నులతో అయితే ట్రై చేద్దాం అనుకున్నా, ఎందుకంటే అలానో ఆపోనెంట్స్ కొంచెం ఈజీగానే ఉన్నారు కాబట్టి అటు ఇటు ఏదో ఒకటి కొత్త గన్నులు తీసుకుందామా ట్రై చేద్దామా అనుకున్నాం. సో అసలు మా వాళ్ళు కిల్ చూడండి, హైయెస్ట్ నేనే MVP అనుకుంటా మ్యాచ్కి. 12 డ్యామేజ్ ఏమో 4000. బ్రో చేయండి 2-3 భలే ఉంది. అసలు మా ఫ్రెండ్ చూడండి 1414. ఇప్పుడు చూడండి మళ్ళీ వేసాను అనమాట హెడ్.
ఈసారి కొడదాం వద్దా అనుకున్నా, ఈలోకి గివ్ అప్ ఇచ్చాడు. నేను పడిపోయాను ఓపెన్ లో ఇచ్చాను అప్పుడుకి. అదిగోండి ఇప్పుడు చూడండి మాడు కూడా ఎలా పడిద్ది షార్ట్. వాడైతే ఫుల్ కొట్టేసాడు. అయిపోయింది అన్న. మళ్ళీ కొడతావరా భైరవా అనుకుంటే బయటకు వచ్చాడు మనోడు. సర్లో ఒక బుల్లెట్ కనెక్ట్ చేస్తే అయిపోద్ది అనుకున్నా. కానీ తేప మనోడికి హీలింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఆడికి మ్యాచ్ స్కిల్స్ పట్ల ఈపీ హెచ్పి ఉంటుంది. ఇప్పుడు మామిడికి పరిగెడుతుంటే వస్తుంది కదా హెచ్పి, అలాంటి స్కిల్ ఉంది కాబట్టి మొత్తం వెళ్ళిపోయింది. బ్లడ్ తీసిందంతా వేస్ట్. సో మనోడికి అయితే పడిపోయింది అత్యద్భుతంగా. 7 రౌండ్స్ ఇంకా 4 రౌండ్లో ఉన్నాయి. అవి కొట్టేస్తారా? లేదు, ఆ గ్యాప్ లో కొట్టడం ఇంపాసిబుల్ అండి. ఏదో పడితే అప్పుడప్పుడు పడిద్ది. ఫ్లాష్ మ్యాన్ మనోడైతే ఫిఫ్టింగ్ కొట్టేస్తున్నాడు నాలానే. నాకు తెలిసి జోన్ లో అనుకోండి అయిపోయిన వాడు ఆ జోన్ లోనే. అబ్బే సో 7-4 అనమాట స్కోర్స్. అక్కడ కనెక్ట్ చేయడానికి ట్రై చేసి అవ్వలేదు. సో ఈసారి ఇద్దరు నా వైపు ఉండేసరికి కొంచెం వాళ్ళైతే గట్టిగా వేసా. అది కొన్ని కొట్టాడమ్మా నాకు తెలిసి రౌండ్. అది కొన్ని కొట్టాడండి. ఆడు కొట్టేలోపు నేను కావాలని చూపించేసా. సో మనోడైతే ఉడ్డు బెక్కర్లు తీసాడు. డబుల్ ఉడ్డు బెక్కర్లు చెప్పానుగా, ఎక్స్పెరిమెంట్లు చేసాం వాళ్ళ మీద. ఎట్టా పడతాయని మాకు అన్ని గనులు. మావాడైతే చూసుకోవాలని మళ్ళీ ఉన్నాడు. ఉడ్డు బెక్కరు మళ్ళీ ఉడ్డు బెక్కరు సైలెన్సర్ పెట్టాడు మావాడు. ఎట్లా పడిద్ది ఉడ్డు బెక్కర్కి అని. అజ్జోండి ఎన్ని రౌండ్స్ అంటే ఇంకా ఇంకొక 1 రౌండ్ ఉండేది. దీని తర్వాత నాకు తెలిసి వాళ్ళే కొట్టేస్తారు ఈ రౌండ్. బా కొంచెం అబ్బా కనెక్ట్ అయిపోయేది గైస్. ఇంకొంచెం ఉంటే నేను మోడ్ బ్లేడ్ కాదు, ఇంకొంచెం కనెక్ట్ అయ్యేది ఇంకొంచెం అని. సో ఈ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను కొన్ని టెస్టింగ్ చేద్దాం అనుకున్నా, అందుకని ఓన్లీ డెజర్ట్ తీసా. మావాడైతే పండ పెట్టాడు అప్పుడే. నేను పడదాము అనుకున్నా, కానీ నా ఏం తెలియగా స్టార్టింగ్ నుండి తొక్కల్లోకి ఎగిరిపోద్ది గాలిపటం ఎగరేసినట్టు. అప్పటికి నేను గ్లోవాల్ తీసుకోలేదు. లేవరా అంటే అయినా పట్టించుకోలేదు. ఇప్పుడు మామూలు చూడండి ఇంకా దారుణం కొడతాడు. చూడండి మాడు బ్లేడ్ దిగింది 0.0.1 దూరమే వేస్తుండు కాళ్ళు. అదే మాడు గ్లోవాల్ ఫాస్ట్ అంటాడు. సో అసలు ఈ రౌండ్ అయితే ఎట్లా పడిందో కానీ మాడికి అదర్స్ పడింది. అసలు మాడ్ అయితే టెన్షన్ అయిపోయాడు. అంతే అలా కొట్టారా బాబు వాళ్ళు. చూడండి అలా ఉందో. మళ్ళీ నేనే అమౌంట్ డౌన్లోడ్ చేసుకోలేదు, మా ఫ్రెండ్ చెప్పాడు. ఒక అమౌంట్ వేసాడు రాడు, డిస్ప్లే చేస్తాను చూడండి. ఆ అమౌంట్ వేసాడు రాడు. నాకు కొంచెం మండుతుంది, కొంచెం కొట్టేద్దాం లే రౌండ్, ఎక్స్పెరిమెంట్లు చాలా చేశాడులే అన్నాడు. సర్లేని నేను ఇంకా డెజర్ట్ తీసాను అనమాట. అదేంటి ఇందాక ఎక్స్పెరిమెంట్ అన్నారు మళ్ళీ ఎందుకు డెజర్ట్ తీసా అంటే, వచ్చి నాకు డెజర్ట్ కానీ ఊరికే సరదా జస్ట్ ఫర్ ఫన్ వస్తారేమో అని అనుకుని ఇటు వచ్చాను నేను. సర్లేదు ధర ఇటు వచ్చి ఇటుకోండి లేరు, ఎక్కడికి వెళ్ళి ఉంటారు ఆయనలో పిలుపిటి వచ్చారు మళ్ళీ వీళ్ళు.
ఇప్పుడే ఒకడైతే అటు వెళ్ళాడు అనమాట అన్నట్టు. రెండు అట్లా కొట్లకు నీకు చేయాలనుకుంటున్నా. అయ్యిద్దంటారా అయ్యిద్దని అనుకుంటున్నా. బా అయ్యిద్దని అనుకుంటున్నాను అయిపోయింది. అసలు నేను లాస్ట్ రౌండ్ కాబట్టి కొంచెం డాన్స్ వేసాను అనమాట. సో ఇదైతే బూయ్ అయితే కొట్టామన్నమాట. సో ఈ వీడియోకి అయితే ఇంతే. నచ్చినట్లే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్, బాయ్ బాయ్.